వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనిధి లెర్నింగ్ ఇంగ్లీష్. ఈరోజు మనం కొన్ని ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకుందాం. ఈ వాక్యాలను తరచుగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎంతో ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. ఐ వాంట్ టు సింగ్, నేను పాడాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు సింగ్, నేను పాడాలనుకుంటున్నాను. షీ వాంట్స్ టు సింగ్, ఆమె పాడాలనుకుంటున్నది. షీ వాంట్స్ టు సింగ్, ఆమె పాడాలనుకుంటున్నది. వీ వాంట్ టు డ్యాన్స్, మేము నాట్యం చేయాలనుకుంటున్నాము. వీ వాంట్ టు డ్యాన్స్, మేము నాట్యం చేయాలనుకుంటున్నాము. ఐ వాంట్ టు ఈట్, నేను తినాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు ఈట్, నేను తినాలనుకుంటున్నాను. దే వాంట్ టు ప్లే, వారు ఆడాలనుకుంటున్నారు. దే వాంట్ టు ప్లే, వారు ఆడాలనుకుంటున్నారు. ఐ వాంట్ టు మేక్ యూ సింగ్ ఏ సాంగ్, నేను నీతో పాట పాడించాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు మేక్ యూ సింగ్ ఏ సాంగ్, నేను నీతో పాట పాడించాలనుకుంటున్నాను. షీ వాంట్ టు మేక్ దెమ్ లెర్న్ సింగింగ్, ఆమె వాళ్లకు పాడటం నేర్పించాలనుకుంటున్నది. షీ వాంట్ టు మేక్ దెమ్ లెర్న్ సింగింగ్, ఆమె వాళ్లకు పాడటం నేర్పించాలనుకుంటున్నది. వీ వాంట్ టు మేక్ హిమ్ డ్యాన్స్, మేము అతనితో నాట్యం చేయించాలనుకుంటున్నాము. వీ వాంట్ టు మేక్ హిమ్ డ్యాన్స్, మేము అతనితో నాట్యం చేయించాలనుకుంటున్నాము. ఐ వాంట్ టు మేక్ హిమ్ ఈట్, నేను అతనితో తినిపించాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు మేక్ హిమ్ ఈట్, నేను అతనితో తినిపించాలనుకుంటున్నాను. దే వాంట్ టు మేక్ మీ ప్లే, వారు నాతో ఆడించాలనుకుంటున్నారు. దే వాంట్ టు మేక్ మీ ప్లే, వారు నాతో ఆడించాలనుకుంటున్నారు. ఐ వాంట్ టు కమ్ దేర్, నేను అక్కడకు రావాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు కమ్ దేర్, నేను అక్కడకు రావాలనుకుంటున్నాను. మై డాటర్ వాంట్స్ టు బికమ్ ఎన్ యాక్టర్, మా అమ్మాయి యాక్టర్ కావాలనుకుంటుంది. మై డాటర్ వాంట్స్ టు బికమ్ ఎన్ యాక్టర్, మా అమ్మాయి యాక్టర్ కావాలనుకుంటుంది. హీ వాంట్స్ టు అచీవ్ సంథింగ్ ఇన్ మై లైఫ్, అతను జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు అచీవ్ సంథింగ్ ఇన్ మై లైఫ్, అతను జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంటున్నాడు. షీ వాంట్స్ టు మ్యారీ హర్ లవర్, ఆమె తన ప్రేమికుడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది. షీ వాంట్స్ టు మ్యారీ హర్ లవర్, ఆమె తన ప్రేమికుడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది. హీ వాంట్స్ టు గెట్ మ్యారీడ్, అతను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు గెట్ మ్యారీడ్, అతను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు గెట్ ఏ గుడ్ నేమ్, అతను మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు గెట్ ఏ గుడ్ నేమ్, అతను మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాడు. యు వాంట్ టు గో బ్యాక్ టు యువర్ నేటివ్ ప్లేస్, మీరు తిరిగి మీ స్వగ్రామం వెళ్ళిపోవాలనుకుంటున్నారు. యు వాంట్ టు గో బ్యాక్ టు యువర్ నేటివ్ ప్లేస్, మీరు తిరిగి మీ స్వగ్రామం వెళ్ళిపోవాలనుకుంటున్నారు. దట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాంట్స్ టు గివ్ బోనస్ టు ఇట్స్ ఎంప్లాయీస్, హెచ్డిఎఫ్సి బ్యాంకు తన ఉద్యోగులకు బోనస్ ఇవ్వాలి అనుకుంటుంది. దట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాంట్స్ టు గివ్ బోనస్ టు ఇట్స్ ఎంప్లాయీస్, హెచ్డిఎఫ్సి బ్యాంకు తన ఉద్యోగులకు బోనస్ ఇవ్వాలి అనుకుంటుంది. హీ వాంట్స్ టు టెల్ ఏ గుడ్ న్యూస్ టు యూ, అతను నీకు ఒక మంచి వార్త చెప్పాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు టెల్ ఏ గుడ్ న్యూస్ టు యూ, అతను నీకు ఒక మంచి వార్త చెప్పాలనుకుంటున్నాడు.
అవర్ చీఫ్ మినిస్టర్ వాంట్స్ టు ప్రొవైడ్ క్లీన్ అడ్మినిస్ట్రేషన్ టు ది పీపుల్. మన ముఖ్యమంత్రి గారు ప్రజలకు స్వచ్ఛమైన పాలనను అందించాలి అనుకుంటున్నారు. అవర్ చీఫ్ మినిస్టర్ వాంట్స్ టు ప్రొవైడ్ క్లీన్ అడ్మినిస్ట్రేషన్ టు ది పీపుల్. మన ముఖ్యమంత్రి గారు ప్రజలకు స్వచ్ఛమైన పాలనను అందించాలి అనుకుంటున్నారు. ది పీపుల్ వాంట్ టు డిఫీట్ ది రూలింగ్ పార్టీ ఇన్ ది ఫోర్త్ కమింగ్ ఎలక్షన్స్. ఈసారి ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించాలని ప్రజలు అనుకుంటున్నారు. ది పీపుల్ వాంట్ టు డిఫీట్ ది రూలింగ్ పార్టీ ఇన్ ది ఫోర్త్ కమింగ్ ఎలక్షన్స్. ఈసారి ఎన్నికలలో అధికార పార్టీని ఓడించాలని ప్రజలు అనుకుంటున్నారు. We wanted to launch an agitation about our salaries. మా జీతాల గురించి మేము ఉద్యమాన్ని చేపట్టాలని అనుకుంటున్నాము. We wanted to launch an agitation about our salaries. మా జీతాల గురించి మేము ఉద్యమాన్ని చేపట్టాలని అనుకుంటున్నాము. He wants to give up drinking tea from today onwards. ఈ రోజు నుండి అతను టీ త్రాగడం మానేయాలని అనుకుంటున్నాడు. He wants to give up drinking tea from today onwards. ఈ రోజు నుండి అతను టీ త్రాగడం మానేయాలని అనుకుంటున్నాడు. He wants to learn computer. అతను కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. He wants to learn computer. అతను కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. He wants to come here tomorrow. అతను రేపు ఇక్కడకు రావాలనుకుంటున్నాడు. He wants to come here tomorrow. అతను రేపు ఇక్కడకు రావాలనుకుంటున్నాడు. He wants to settle in my life. అతను నా జీవితంలో స్థిరపడాలనుకుంటున్నాడు. He wants to settle in my life. అతను నా జీవితంలో స్థిరపడాలనుకుంటున్నాడు. He wants to help you in this matter. అతను ఈ విషయంలో నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. He wants to help you in this matter. అతను ఈ విషయంలో నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. He wants to make my daughter a doctor. అతను మీ అమ్మాయిని డాక్టర్ చేయాలనుకుంటున్నాడు. He wants to make my daughter a doctor. అతను మీ అమ్మాయిని డాక్టర్ చేయాలనుకుంటున్నాడు. He wants to come here early. అతను ఇక్కడకు వేగంగా రావాలనుకుంటున్నాడు. He wants to come here early. అతను ఇక్కడకు వేగంగా రావాలనుకుంటున్నాడు. He wants to learn dance. అతను డ్యాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. He wants to learn dance. అతను డ్యాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ వీడియోల కోసం శ్రీనిధి లెర్నింగ్ ఇంగ్లీష్ ఛానల్ని ఫాలో అవ్వండి.